డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే పరిస్థితి, 27 రీచ్ కాలే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్లో ఇగో ఓవరాల్గా 15% మాత్రమే ఉన్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పెండిచర్లో 20% ఉన్నారు. ఇక్కడ ఆల్ గ్రూప్స్ కలిసి 21% మంది ఉన్నారు. అంటే డబ్బు, ఫైనాన్స్ అంటే డబ్బు. ఈ దేశంలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖలో బీసీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. సో ఇప్పటికి కూడా బీసీలు 27%ను రీచ్ కాలేకపోయినారు. మీకు ఇంకొక గమ్మత్ విషయం చెప్పాలా, ఐఐటి ఐఎంఎంలో ఒక 4% 5% కూడా లేరు ప్రొఫెసర్లు, 4% కూడా లేరు, 4% కూడా లేరు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏంది ఉంటారు, ఏడుంటారు, చాలా గ్రూప్ చాలా చిన్న ఉద్యోగాలు ఉంటాయి చూడు, ఉద్యోగాలు, అటెండర్లు ఆడ ఉంటారు అన్నట్టు, ఊడ్చకాడ తుడిచకాడ. ఎందుకంటే అవి వాళ్ళు చేస్తే నామూసి అవుతాయి కదా, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తే. అందుకోసమని ఇవి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతారు ఇవి.